ప్రస్తుతం మనకు సోనీ లీవ్లో అందుబాటులో ఉన్న వెబ్ సిరీస్ కనకజూరం. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. మొత్తము 8 ఎపిసోడ్ల దాకా ఉండడం జరిగింది. ఈ సిరీస్లో అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే ఒక దగ్గర కొంచెం రొమాంటిక్గా అనిపిస్తుంది. ఆ ఒక్క సీన్ స్కిప్ చేస్తే మిగతాదంతా కూడా ఈ సిరీస్ను ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఈ సిరీస్ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సిరీస్ను ఒక్కసారి చూడడానికి ట్రై చేసేయండి. ఈ సిరీస్ థ్రిల్లర్ అండ్ డ్రామాగా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఆశు అని ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను చిన్నప్పుడు ఒక నేరం చేయడంతో 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తాడు. ఇక బయటకు వచ్చి వాళ్ళ అన్నయ్య ఉంటాడు. వాళ్ళ అన్నయ్య పేరు మ్యాక్స్. ఇక వాళ్ళ అన్నయ్యతో ఉంటాడు. వాళ్ళ తమ్ముడు మ్యాక్స్ లైఫ్లోకి ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుండి మన మ్యాక్స్ లైఫ్ ఎలాంటి సంఘటనలు ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ వెబ్ సిరీస్ని అయితే సోనీ లీవ్లో చూడాల్సిందే. ఈ సిరీస్ అయితే యావరేజ్గా ఉంటుంది. కాస్త లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాస్త తగ్గించుంటే మాత్రం చాలా బాగుండు. ఇక ఈ సిరీస్లో మెయిన్గా యాష్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. జైలు నుండి బయటికి వచ్చిన తర్వాతకి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అన్నయ్య లైఫ్లో చాలా ప్రమాదాలను అయితే సృష్టించడం జరుగుతుంది. వాటికి సంబంధించిన సీన్స్ని అయితే చూసే ప్రేక్షకుడికి మంచి థ్రిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ వెబ్ సిరీస్ లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మధ్యలో కాస్త సోది కూడా అనిపించడం జరుగుతుంది. దానితో ఈ సిరీస్ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్ కోసం అయితే ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ వెబ్ సిరీస్ను చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.